జై బలో రాజా రామచంద్ర స్వామికి జై. మనం ఏమనుకుంటున్నాము, ఈ సంవత్సరం ఉగాది అవ్వగానే వచ్చే మొట్టమొదటి పండుగ ఏదనంటే రాజా రామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం. ఆసేతు హిమాచలం కళ్యాణ వైభోగమే అని చెప్పేసి సీతారాముల కళ్యాణం అని మనం ఎక్కడ చూసినా ఆ కళ్యాణం గురించి ఎక్కువ మాట్లాడుతుంటాం. గల్లె గల్లెకు వాడవాడకు పల్లె పల్లెలో జరిగే ఒక అద్భుతమైనటువంటి కళ్యాణం ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది రామచంద్ర స్వామి వారి కళ్యాణం. చూసినా విన్నా చేసినా అంత భాగ్యం అనమాట. రానున్న ఏప్రిల్ 6వ తారీఖున 2025 స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతుంది అని అంటే ఎంత అద్భుతమండి. మనం అందరం కూడాను ఇంటిల్లి పాడి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో కళ్యాణాన్ని చూడండి, లేదా మీ ఇంట్లో కళ్యాణం చేయండి, లేదా లైవ్లో టీవీలో కూడా చేస్తున్నారు. మీ ఇంట్లో ఒక మంచి పిండి వంటను చేసి స్వామివారి దగ్గర నైవేద్యం పెట్టి ఆ కళ్యాణోత్సవం అవ్వగానే నమస్కారం చేసుకోండి, లేదా దగ్గర ఉన్న రామ దగ్గర పోయి ఆ కళ్యాణ అక్షింతలు ఉంటుంది చూసారా, తలంబ్రాల అక్షింతలు తీసుకొచ్చి ఇంట్లో తెచ్చుకోండి. గృహం ఐశ్వర్యంగా ఉంటుంది. కళ్యాణం కాని వారికి కళ్యాణం అవుతుంది, సంతానం కాని వారికి సంతానం జరుగుతుంది. రాజా రామచంద్ర స్వామి వారి కళ్యాణం అయిన తర్వాతనే మన ఇళ్లలో కళ్యాణం చేయాలని ఉగాది నుంచి రామచంద్ర స్వామి కళ్యాణం వరకు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడురా ముహూర్తం వస్తుందా, స్వామివారి కళ్యాణం అయ్యాక మన ఇంట్లో కూడా శుభ కార్యక్రమం చేయాలని. ఆ శుభమైనటువంటి రోజు ఆసన్నమైంది. అందరూ సిద్ధంగా ఉండి మీ ఇళ్లలో ఆ రోజు చక్కగా మామిడాకులు పెట్టి వడపప్పు, పానకం, మజ్జిగ, ప్రసాదాలు అన్నీ చేసి 10 మందికి పెట్టండి. పరోపకారార్థే ఇదం శరీరం అన్నట్టుగా ఆ స్వామివారి దగ్గర ప్రార్థన చేసుకుంటూ మనకు ఉన్న దాంట్లో 10 మందికి పంచడం రామ యొక్క సంకల్పం అది. అందులోనూ రాముని పూజించేటప్పుడు ఆంజనేయుని పూజించాలి కదా, ఆ హనుమంతుని కూడా ప్రార్థన చేసేద్దాం. ప్రేక్షక మిత్రులందరికీ, మా యొక్క ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షక మిత్రులందరూ కూడా మీరందరూ కూడా ఈ విశ్వావసు నామ సంవత్సరం అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలని, మరియు రాజా రామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణం కూడా అద్భుతంగా జరగాలని, ఇంతింతై వటుడింతై అన్నట్టుగా మీ యొక్క జీవితంలో ఎన్నో ఆనందాలు కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మా ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరూ కూడా ఒక్కసారి కొత్త సంవత్సరం కదా, మా ప్రోగ్రాంకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. పక్కన ఒక గంట గుర్తు, పూజతోనే ప్రారంభం కదా, ఉగాది పూజనే, రామచంద్ర స్వామి పూజనే కాబట్టి గంటతో ప్రారంభించి సాధిద్దాం. పక్కన ఉన్న గంట గుర్తును కూడా గుర్తి అలా క్లిక్ చేసేసేయండి. చాలా అద్భుతమైనటువంటి విషయాలంతా కూడా మీ అలా క్లిక్ 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 అని వచ్చేస్తుంది మీ దగ్గరికి. నమస్కారం.